నమస్కారం అండి. నమస్కారం సార్, మీ పేరు సార్? లక్ష్మణ్ నా పేరు. లక్ష్మణ్ గారు, మీ వృత్తి ఏంటిదండి? వృత్తి లేబర్ వర్కే. లేబర్ వర్కే అండి. లక్ష్మణ్ గారు, మీరు ఇక్కడ కరీంనగర్లో ఉన్న దిగజారిన శ్మశాన వాటికలు ఉన్నారు. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎలాంటి డెవలప్మెంట్ చేయడం లేదు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటిదండి లక్ష్మణ్ గారు? అభిప్రాయం ఏమున్నది, ఇక్కడ దీని గురించి ఎవరు పట్టించుకుంటలేరు. ఓకే. దీనికి ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు కరీంనగర్ పట్టణంలో 5 లక్షల జనాభా దాకా ఉన్నారు. కానీ దీన్ని ఎవరు ముందుకొచ్చి దీన్ని ఏదో చేయాలని అందరు చెప్తా ఉన్నారు, కానీ ఏది చేయడం లేదు. బాధాకరమైన బాధలు ఇబ్బంది ఉన్నది. మీరు ఎవరన్నా చెప్తామంటే ఎవరు మాకు రాలేదు. ఎవరు చెప్పినా కానీ అట్లా అంటారు, ఇట్లా వెళ్ళిపోతారు. దాని గురించి ఏం చేసినా కానీ ఎవరు బాధాకరమైన కాదుకోకుండా చేయాలంటే ఇప్పుడు వర్షాకాలం ఉన్నది. ఎవరు చాలా చిన్న కుటుంబాలు ఉన్నాయి. ఒక కట్ట తేవాలంటే కూడా ఇబ్బంది, ఒక ఎవరి దగ్గర తేవాలంటే కూడా ఇబ్బంది. ఆటో దొరక, రిక్షాలు దొరక, బాధాకరమైన ఇబ్బంది ఉన్నది. కాబట్టి దీని కొరకు ఎవరైనా ముందుకు వచ్చి దీనికి ఒక సహాయకారం అనేది చేసి మంచిగా చేస్తే చాలా బీదలకు బాగా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం అని చెప్తున్నాను నేను. దాని గురించి బాగా చర్య తీసుకోవాలి. భారత ప్రభుత్వం ఎన్నో చేస్తాను అని అన్ని చెప్తాను, కానీ చివరికి వచ్చే వరకు ఏదో ఒకటి చెప్పుకోవడానికి అవకాశం కలుగుతలేదు. దాని కొరకు దీనికి చాలా మంది ఇబ్బంది పడతాను. కాబట్టి మీ అంచట్లు ఎవరన్నా ఉంటే దీనికి సహాయపడాలని నా అభిమానం కొరకు కోరుకుంటాను. ఓకే, ధన్యవాదాలండి. జై భారత్. జై భారత్.